దుబాయ్‌లో కాంట్రాక్ట్ జాబ్స్ అనేటివి ఉంటాయా? లేకపోతే అన్ని ఫుల్ టైమ్ జాబ్స్ ఉంటాయా? ఫుల్ టైమ్ ఉంటే, కాంట్రాక్ట్ ఉంటాయి. 2 జాబ్స్ ఉంటాయి. సో, ఓకే. మాక్సిమం అందరూ ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌మెంటే కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీస్‌ని వదిలేసి వచ్చినోళ్ళు ఎక్కువుంటారు. బ్యాచిలర్స్ ఎక్కువుంటారు ఫ్యామిలీస్‌తో ఉన్న హ్మ్. అవును. వాళ్ళకన్నా. సో, రైట్. వాళ్ళకి పార్ట్ టైమ్స్ ఇలా కాకుండా ఫుల్ టైమే ఎక్కువ ఉంటాయి. కొన్ని జాబ్స్ లైక్ నేనొక జాబ్ చేశాను. ఆమె మెటర్నిటీకి వెళ్ళింది. సో, హ్మ్. 3 మంత్స్ ఇండియాలో లాగా 6 మంత్స్ ఇంకా లేదనమాట ఇక్కడ హ్మ్. హ్మ్. మెటర్నిటీ. సో, ఆ 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి చేయమన్నారు. అప్పుడు నేను ఖాళీగా ఉన్నాను. సో, అలాంటి టెంపరరీ ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్ 6 మంత్స్ ఉండేవి, 1 ఇయర్ ఉండేవి ఉంటాయి కదా! అలాంటి కాంట్రాక్ట్ జాబ్స్ ఉంటాయి. సో, మీరు ఫస్ట్ జాబ్ దుబాయ్‌లో సెర్చ్ చేసుకున్నప్పుడు దుబాయ్‌లో ల్యాండ్ అయిన తర్వాత చేసుకున్నారా? లేకపోతే మీరు ఇండియా నుంచి జాబ్ ఆఫర్‌తో ఎళ్లారా? ఇండియా నుంచి వెళ్ళలేదు. ఇండియా హ్మ్. నుంచి చేసినా 90% వర్కౌట్ అవ్వదు. మాక్సిమం అందరూ కూడా అంటే ఇన్ కేస్ నీకు హైలీ ఎక్సెప్షనల్ టాలెంట్ ఉంటే అది వేరే కేసు. హ్మ్. అప్పుడు 2019లో నేను ఇక్కడికొచ్చాను. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది జాబ్ హ్మ్. మార్కెట్ అంతా. బట్ మన వాళ్ళు చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ మనకి గోదావరి డిస్ట్రిక్ట్ నుండి కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆర్మూర్ ఈ సైడ్ నుండి నార్మల్ జాబ్స్, లేబర్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేసుకోవడానికే వాళ్ళకి హ్మ్. పాతకాలం నుంచి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరూ దుబాయ్‌కి మైగ్రేట్ అవ్వడం, డబ్బులు హ్మ్. సంపాదించుకొని ఎళ్ళిపోవడం. సో, అదే కాన్సెప్ట్. వాళ్ళే మన తెలుగు వాళ్ళు ఇక్కడికొచ్చేది.